ఫైనల్లీ రంప వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయ్యాము. వర్షం వల్ల దారిలో చెట్టు పడిపోయింది. ఇంకా చూడు ఎంత వస్తుందో. హాయ్, అందరికీ శుభోదయం. మేము ఈరోజు కాకినాడ నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాం. చూడండి వర్షం ఎలా పడుతుందో. అయినా సరే మేము ఆగకుండా ఎంజాయ్ చేయడానికి మారేడుమిల్లి వెళ్తున్నాం. దారిలో రంప అనే ఊరు ఉంది. అక్కడ వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటాయి. అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ ఉండే సీనరీస్ అన్ని కూడా మీకు వీడియో తీసి అప్డేట్ చేస్తాం. బాయ్. అడవిలాగే కొట్టేసుకుంటారా మళ్ళీ మళ్ళీ చెప్పి సేమ్ ప్లేస్ అన్నమాట. ఒక పంట అన్నమాట. వావ్ ఫ్రెండ్స్ చూడండి, అది బ్యాంబూ చెట్టు. నేను మా తమ్ముడిని అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. అంత మమ్మీ మా మనసున ఉన్నది చెప్పాలని వచ్చింది పాయింట్. లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఊయల ఊగెనుగా 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 లా 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 నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా గుడ్ 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 ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఇదేం గొడవరా బాబు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? వచ్చింది సినిమా ఛాన్స్. అలా సరదాగా అంతాక్షరి ఆడుకుంటుంటే ఈ లొకేషన్ చూసి చాలా బాగుందని కింద దిగి షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని దిగాను. అసలు చాలా బాగుంది. ఎస్, ఫైనల్లీ రంప వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. ఒక్కొక్కరికి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కార్ పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్కి ఏం మనీ ఛార్జ్ చేయలేదు. మన వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వాలంటే అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. ఆ వాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూరు చెట్లు, ఏదో ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది మనకి. ఆ చెట్లని అన్నీ చూసి మా డాడీ చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నారు కామెడీగా. చూడు ఎంత వస్తుందో, వాటర్ ఎంత ప్యూరిఫై ఉన్నదో. మా బుడ్డదాన్ని కూడా తీసుకొచ్చేసాము వాటర్ ఫాల్స్కి. ఎప్పుడు కింద దించితే ఎప్పుడు ఆ బాల్తో ఆడేసుకుందామా అని బాగా ఎదురు చూస్తుంది. మొత్తానికి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం మనం. మీకు వీడియోలో కనిపించట్లేదేమో కానీ ఫ్లో అయితే బాగానే ఎక్కువగానే ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. మా అక్క బావ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అండ్ అలా చూస్తూ మా అక్కకి వెంటనే ఏదో డౌట్ వచ్చి బావని అడిగేస్తుంది. నేను వాటర్లోకి దిగను బాబు అని ఎంత అంటున్నా సరే మా మమ్మీ వెళ్ళు, నువ్వు వెళ్తే కానీ మేము రామని అలా పట్టుపట్టేసరికి ఇంకా నేను వాటర్లోకి దిగి ఇలా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అందరూ వేరే వైపు నుంచి వెళ్తుంటే నేను ఇటువైపు నుంచి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి జాగ్రత్తగా వెళ్తున్నాను. ఎక్కడ ఆ వాటర్ అసలు కింద ఏముందో, ఎంత లోతుందో ఏం కనిపించట్లేదు. అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వర్షం పడడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ వాటర్ కలర్ అయితే కొంచెం బ్రౌనిష్గా ఉన్నాయి. లాస్ట్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు రండి వెనక్కి వెళ్ళి తడుద్దాం సరదాగా.
చూడడానికి సరదాగా ఉన్న వాటర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడికి అన్నట్టు పట్ట పట్ట కొడతానే ఉంది వెనకాల. చాలా గట్టిగా తగిలిన వాటర్ ఫ్లో అయితే చాలా దారుణంగా ఉంది, ఎందుకంటే రైనీ సీజన్ కదా. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఈ సీజన్లోనే విజిట్ చేయాలి, ఎందుకంటే చాలా గ్రీనరీ కానీ ఆ వాటర్ ఫ్లో కానీ చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి, మెయిన్ అది ఇంపార్టెంట్. అండ్ చెప్పినట్టే నేను రాగానే మా మమ్మీ డాడీ కూడా వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా మా అక్క బావ కూడా చిల్ అవుతున్నారు వాటర్లో. అలా ఆడేసి వస్తుంటే మా బుడ్డదానికి తగ్గట్టు చిన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్లో మా బుడ్డదాన్ని ఆడిస్తున్నారు. మా ఓపిక అంతా అయిపోయేదాకా ఆడి ఇప్పుడు మళ్ళీ ఓపిక తెచ్చుకోవడానికి ఏమైనా తినడానికి వెళ్తున్నాం. బాగా ఆకలిగా ఉంది మాకు. అండ్ మంచి రెస్టారెంట్స్ కానీ ఏమైనా ఉంటాయేమో చూడాలి. ఇక్కడ భాగ్యలక్ష్మి హోటల్ అంట, ఇక్కడ ఇది చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ చాలా ఫాస్ట్గా దొరికిందని మా అక్క చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. అండ్ ఈ ప్లేస్లో రోజు మటన్, ఫిష్, చికెన్ అన్నీ ఉంటాయంట, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. కానీ ఏంటో మేము వెళ్ళిన రోజే నాన్ వెజ్ ఐటమ్స్లో అంత ఎక్కువేం లేవు. నార్మల్ బిర్యానీ టైప్ రైస్ ఇచ్చి షార్వా టైప్ ఇచ్చారు, కానీ అది కూడా బాగుంది. అలా కడుపు నిండా తినేసి పక్కనే ఏదో రిజర్వాయర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. అదేదో మూవీ లొకేషన్ లాగా చాలా బాగుంది, చాలా మూవీస్ కూడా తీశారంట ఇక్కడ. ఇది భూపతిపాలెం అనే గ్రామంలో ఉంది. తర్వాత ఆన్లైన్లో నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ అని కొడితే ఏదో కేబుల్ బ్రిడ్జ్ అని కనిపించింది. అది కూడా మంచి ప్లేస్, జనాలు ఎక్కువ ఉంటారనుకుని కొంచెం దూరమైన కార్లో వెళ్ళాము. వర్షం వల్ల దారిలో చెట్టు పడిపోయింది, ఇంక వెళ్ళలేమేమో అనుకున్నాము. మా డాడీ దిగి అంత బాగుందో లేదు చూసి అంత వెళ్ళిపోవచ్చు పర్లేదులే అని చెప్పేసి ఇంక మేము వెళ్ళిపోయాము. అండ్ వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇంత దూరం అంత కష్టపడి రావడం అంత వర్త్ కాదని అనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ లేరు, ఇది పెద్ద ప్లేస్ కూడా కాదు. కాకపోతే వ్యూ బాగుంది, మేబీ దానికోసం రావచ్చు. అండ్ అలా మా వన్ డే వ్లాగ్ ఇలా ఎండ్ అయింది. చాలా అల్లరి చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. క్లైమేట్ కూడా బాగా సహకరించింది. అండ్ ఇలాంటి ప్లేసెస్ని, ఇలాంటి నేచర్ని రైనీ సీజన్లోనే చూడాలి. మా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంటను మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి.